శాశ్వతంగా దెబ్బతీసే ప్రయత్నం అనేది కుట్రపూరితమైందేనండి. రైట్. సుధాకర్ రెడ్డి గారు సార్, సార్ ఇంకా ఇష్టానుసారంగా వాళ్ళు ఈ విధంగా ప్రచురించడం ఎట్లా చూస్తారు? మీరు కూడా ఒక జర్నలిస్ట్గా కూడా ఉన్నారు, ఎట్లా చేస్తారు సార్ అదంతా? పవన్ గారు, మీకు, కుమార్ గారికి, సైదా గారికి నమస్కారాలు. సార్ నమస్తే. సరే, ఇందాక ఈ రోజే చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ లాబీల్లో మాట్లాడుతూ అన్నారు, నా జీవితంలో ఇలాంటి కుంభకోణం చూడలేదని. అంటే ఇంత దీర్ఘమైన రాజకీయ చరిత్ర ఉన్న చంద్రబాబు నాయుడు గారు అలాంటి వ్యాఖ్యానం చేశారంటేనే మనకు అర్థం అవుతుంది. ఆ తర్వాత మీరు ఇందాక అన్నారు ఆ పత్రికల గురించి. సార్, జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే అక్రమాలలో దిట్ట, సాక్షి పేపర్ అంటేనే అబద్ధాల పుట్ట. అంటే జగన్ అక్రమాల దిట్ట, సాక్షి అబద్ధాల పుట్ట. వాటి రెండింటిని కూర్చేది అందరికీ జగమెరిగినదే. జగమెరిగిన జంగమయ్యకు జంజమేలు అన్నట్టు, లేదా మనం గొంగట్లో తింటూ వెంట్రుకలు వేరినట్టుంటే అది వీళ్ళిద్దరిని గురించి, ఆ సాక్షి పత్రిక లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీల గురించి మాట్లాడడం. అయితే ప్రభుత్వం ఉంది, వ్యవస్థ ఉంది, సమాజం కోసం లేదా న్యాయం కోసం ప్రభుత్వం నిలబడాలి. కాబట్టి వాళ్ళని మనం మళ్ళీ చర్చించాల్సి వస్తుంది. మీరు అన్నట్టు మనం జర్నలిస్టులు సమాజానికి దర్పణం పట్టాలి. వాళ్ళు కథలు రాస్తారండి పత్రికలు, మనం కథనాలు రాస్తాం. కథనం అంటే వాస్తవాలని విశ్లేషిస్తూ ఒక కథనం రాస్తాం. కథ అంటే కల్పితం కూడా కావచ్చు, నిజం కావచ్చు. అది కల్పిత కథలు రాసే పత్రిక. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా మారలేదండి. ఆయన ఏమనుకుంటున్నాడంటే పదే పదే అబద్ధాలు చెప్తూ పోతే జనం నమ్ముతారు, పదే పదే చంద్రబాబు నాయుడు గారి మీద లేనిపోయిన ఆరోపణలు విమర్శలు చేస్తే జనం నమ్ముతారు, తానని స్వచ్ఛమైన రాజకీయవేత్తగా భావిస్తారన్న ఒక భ్రమలో ఆయన ఉన్నారండి. అంటే జనం అంత అమాయకంగా లేరండి. చాలా మంది అనుకుంటుంటాం వాళ్ళకు చదువు సాము లేని వాళ్ళు కొందరు ఉన్నారు, అమాయకులు ఉన్నారు అని. మేధావుల కంటే చదువు సాము లేని వాళ్ళు ఎక్కువగా సమాజాన్ని గురించి ఆలోచిస్తారు. అది ఎందుకంటే మేధావులు తన వృత్తినో లేదా ప్రవృత్తినో అతను చేసిన బాధ్యతలు వాటిల్లో మునిగిపోయి ఉంటారు. ఖాళీగా ఉన్న జనం సమాజాన్ని గురించి ఎక్కువగా ఆలోచిస్తాడు. ఇప్పుడు ఒక రైతు ఉన్నాడు, సాయంత్రం అయిపోయి పొద్దుపోయిన తర్వాత కూర్చొని ఆలోచిస్తాడు. అదే ఒక మేధావి ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఇంకొక అంశాన్ని చేస్తుంటారు. కాబట్టి ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని లేదా ఆ పత్రికను, ఆ ఛానళ్ళ గురించి బాగా అర్థం చేసుకున్నారు. చాలా మంది చూడరండి, రేటింగ్లు కూడా. అంటే నేనైతే దాదాపుగా ఇప్పటికి ఒక 10-15 సార్లు చూసుంటానేమో ఆ పత్రికని. నేను ఎప్పుడు చదవనండి. అంటే నాకు మొదటి నుంచి ఆ మధ్యలో ఏదో సండే స్పెషల్లో మా మహర్షి ఆంజనేయులు ఉన్నాడు, అతను ఏదన్నా రాసి గురువు రాసి అని చూడంటే అప్పుడప్పుడు చదివాను. ఇవి రామాంజనేయులు నీ కోసం అప్పుడప్పుడు చదువుతానులే అని. నేను ఎప్పుడు చదవను. అంటే వ్యతిరేకమని కాదండి. ఇప్పుడు నేను ఒక జర్నలిస్ట్ గా ఉండి అబద్ధాలను చదువుతూ ఆహా ఓహో అని అనుకోలేం, కోపం వస్తుంది. అందుకని దూరంగా ఉంటున్నాం. ఇప్పుడు ఇవన్నీ చూద్దామండి. ఇప్పుడు 736 OMR సీట్లలో 718 అంటే 97% పైగా దిద్దుబాట్లు, కరెక్షన్లు ఇవన్నీ ఉన్నాయి అనేది సిట్టు తేల్చిన విషయం అండి. దాన్ని వక్రీకరించి ఒక పత్రికల్లో రాయడం అంటే ఆ జర్నలిస్ట్ కానీ రాసే వాళ్ళకి కానీ కనీసం పరిజ్ఞానం ఉండాలి. మనం సమాజానికి జవాబు చెప్పాలి, బాధ్యతాయుతంగా వార్తలు రాయాలి. ఇదేమి చంద్రబాబు నాయుడు గారు లేదా పవన్ కళ్యాణ్ గారు ఇంకొక బీజేపీ నాయకుడు చెప్పింది కాదు. ఇది హైకోర్టు ఆదేశాల ప్రకారం ఏర్పాటైన సిట్ నివేదికల్లో అధికారులు పరిశీలించి దర్యాప్తు చేసి పొందుపరిచిన అంశాలను కూడా వక్రీకరిస్తున్నారంటే వాళ్ళకి ఎంత ధైర్యం ఉండాలండి. అంటే నేను చెప్పిందే వేదం, నేను రాసిందే రాత, నేను నా మాటే శాస్త్రం అన్నట్టుగా ఆ భ్రమల్లో బతుకుతున్నారు. అందుకే కదా సార్ మీరు అన్నట్టుగా సర్క్యులేషన్ లేకపోతే వాలంటీర్ల చేత కొనివ్వడం, ఆ ప్రభుత్వ ధనంతో ఇట్లాంటివే చేశారు కదా వాళ్ళంతా, ఎవరు కొనకపోతేనే కదా. అవునండి. ఇప్పుడు ఇందాక చంద్రబాబు నాయుడు గారు కూడా అదే బాధపడ్డారు. ఎంతమంది మేధావులు చెడిపోతారండి ఇలా అక్రమంగా వాళ్ళకి కావాల్సిన వాళ్ళకంతా మార్కులు చేస్తే. నిజమైన చదువుకున్న వాళ్ళు, పేదవాళ్ళు లేదా అన్ని వర్గాల వారు ఎంతో కష్టపడి చదువుతామని
మన గ్రూప్ 1 ఎగ్జామ్ రాయడం అంటే కనీసం కొద్ది అబోవ్ యావరేజ్ స్టూడెంట్స్ అలాంటి వాళ్ళు వస్తారు. చాలా కష్టపడి డిగ్రీ వరకు లేదా పీజీ వరకు 20 ఏళ్ళలో 22 ఏళ్ళలో లేదా 25 ఏళ్ళు పిహెచ్డి వరకు అనుకోండి, ఒక 25 ఏళ్ళు చాలా కష్టపడి సంసిద్ధమై మళ్ళీ పరీక్షలకు ప్రత్యేకంగా కోచింగ్లు తీసుకొని సిద్ధపడి పరీక్షలు రాస్తే వాళ్ళందరినీ కాదని ఇష్టం వచ్చిన వాళ్ళని ఎంపిక చేయడం ఎంత అన్యాయం అండి. ప్రభుత్వాలు ఉన్నది ఎందుక? ఆయన ఇంకా ఆంజనేయులు గారు అప్పుడు సెక్రటరీగా ఉన్నారు, పిఎస్ఆర్ ఆంజనేయులు గారు, ఆయన కూడా A1 గా చేర్చారు. అది వేరు. అది వీళ్ళందరూ అధికారులు మరి ఇంత నిస్సిగ్గుగా నిర్లక్ష్యంగా అవినీతి కోసం ఇంత దిగజారుతారంటే బాధేస్తుందండి. మనం అంటే ఐఏఎస్లు ఐపీఎస్లు లేదా ఉన్నతాధికారులు చూస్తే ఓహో వీళ్ళింత మేధావులు అనుకున్న వాళ్ళు. మేధావులు సమాజ హితం కోరి పనిచేశారు అంతే తప్ప ఇలాంటి అక్రమాలు చేయడానికి, కుట్రలు చేయడానికి, శకుని పాత్ర పోషించడానికి వాళ్ళు సిద్ధపడ్డారంటే వాళ్ళ వ్యక్తిత్వాన్ని కూడా మనం అర్థం చేసుకోవాల్సి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రభుత్వంలో చేసిన తప్పుల్ని ప్రజలందరూ చూసే వాళ్ళకు 11 సీట్లు కట్టబెట్టారు. ఇంకైనా కనీసం జ్ఞానం లేకుండా ఇలా చేస్తే భవిష్యత్తులో ఆయన పులివెందల్లో ఓడిపోయినా కూడా ఆశ్చర్యపడాల్సిన పని లేదు. రైట్. సైదా గారు సార్ నమస్కారం.